బాలకృష్ణ తాజాగా హిందూపురం సభలో మాట్లాడిన మాటలు చాలా మందికి హర్టింగ్ గా అనిపించాయి. అయితే ఆయన గురించి ఆయన గొప్పగానే చెప్పుకున్నప్పటికీ ఇతరులను కించపరిచారని ఓ వర్గం ప్రేక్షకులు ఆయనపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. మరి ఇంతకీ బాలకృష్ణ మాట్లాడిన మాటలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బాలకృష్ణకి పద్మభూషణ్ రావడంతో హిందూపురం ప్రజలు ఆయనకి పౌర సన్మానం నిర్వహించారు. ఇందులో భాగంగానే బాలకృష్ణ మాట్లాడుతూ రాజకీయాలు అందరికీ సాధ్యం కావు. రాజకీయాల్లోకి వచ్చి కొంతమంది నటులు నామరూపాలు లేకుండా పోయారు. సమాజానికి సేవ చేయాలి అనే బాధ్యతతో ఇక్కడికి వచ్చాను. అందరికీ ఇది సాధ్యం కాదు. అలాగే ఇండస్ట్రీలో 50 ఏళ్లు హీరోగా ఉన్న ఏకైక హీరోని నేనే. నాలా ఎవరూ లేరు. చాలా మంది మధ్యలోనే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు అంటూ బాలకృష్ణ మాట్లాడారు. అయితే బాలకృష్ణ మాట్లాడిన మాటలన్నీ బాగానే ఉన్నప్పటికీ కూడా ఒక్క మాట మాత్రం మెగా అభిమానులని హర్ట్ చేసింది. అదేంటంటే కొంతమంది నటులు రాజకీయాల్లోకి వచ్చి నామరూపాలు లేకుండా పోయారు అని చిరంజీవి గురించి మెగా ఫ్యాన్స్ చిన్నబుచ్చుకుంటున్నారు. రాజకీయాల్లోకి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి వచ్చారు. కానీ రాజకీయాలు చేతకాక మళ్ళీ రాజకీయాలకు గుడ్ బై చెప్పి పార్టీని విలీనం చేశారు. కాబట్టి బాలకృష్ణ చిరంజీవిపై పరోక్ష కమెంట్లు చేశారు అని కొంతమంది బాలకృష్ణ మాట్లాడిన మాటల్ని తప్పుగా వక్రీకరిస్తున్నారు. అయితే బాలకృష్ణ కేవలం చిరంజీవిని అనలేదు. ఎంతో మంది హీరోలు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ కాలేదు. వారందరినీ అనుకోవచ్చు కదా, కేవలం చిరంజీవిని మాత్రమే ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు అని మరికొంతమంది అంటున్నారు.